ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము స్తుతి నీ స్థితిని మారుస్తుంది, ప్రార్థన నీ పరిస్థితులను మారుస్తుంది. ప్రభు అయిన క్రీస్తు వారిని మనము స్తుతించినప్పుడు మన స్తుతుల సింహాసనము పైన ఆయన ఆసీనుడై మన స్థితిని మార్చే దేవుడు. ప్రార్థించినప్పుడు మన పరిస్థితులను మార్చే దేవుడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. అపోస్తుల కార్యములో ప్రజలందరూ కూడా ఒక చోట కూడుకొని ప్రార్థించినప్పుడు, దేవుని స్తుతించినప్పుడు వారిపైన పరిశుద్ధాత్మ కృమ్మరింపు జరిగి ఉన్నది. వారి పరిస్థితిని అంతటినీ కూడా, వారి స్థితిగతులన్నిటినీ కూడా ప్రభు అయిన క్రీస్తు వారు మార్చివేసి వారిపైన ఆత్మ వచ్చిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడసాగిరి. అన్య భాషలు అనగా దేవుని ఆత్మచేత నింపబడిన వారు దేవుని భాషతో, పరలోక భాషతో మాట్లాడతారు. కాబట్టి వారు స్తుతించి ఉన్నారు కనుక వారి స్థితిని మార్చి ప్రార్థన చేసి ఉన్నారు కనుక వారి పరిస్థితులను మార్చి ప్రభు అయిన క్రీస్తు వారిపైన ఆత్మను కృమ్మరించి వారిని ధన్యులుగా, పరలోక రాజ్య సంబంధులుగా మార్చిన దేవుడు. కాబట్టి పౌలు శీలను బంధించి చెరసాలలో వేసినప్పుడు వారు ఊరకనే ఉండలేదు, భయపడలేదు. వారు ప్రభు అయిన క్రీస్తు వారిని స్తుతించి ఉన్నారు కనుక, ఆరాధన చేసి ఉన్నారు కనుక, ప్రార్థించి ఉన్నారు కనుక ఆ స్తుతి వారి స్థితులను మార్చి ఆ చెరసాలను, పునాదులను కదిలించిన దేవుడు, వారి సంకెళ్లను తెంచివేసిన దేవుడు. కాబట్టి నీవు ఏ విధమైనటువంటి సంకెళ్ల చేత బంధింపబడి ఉన్నావో, ఇప్పుడే అప్పులనే సంకెళ్ల చేత బంధింపబడి ఉన్నావా, దేవుని స్తుతించు, ఆరాధించు, దేవుని ప్రార్థించు. ఆ సంకెళ్లను తెంచివేసే దేవుడు. ఏ విధమైనటువంటి లోక సంబంధమైన సంకెళ్ల చేత నీవు బంధింపబడి ఉన్ననో, ప్రభు అయిన క్రీస్తు వారిని మాత్రమే నీవు స్తుతించిన ఎడల నీ స్థితిని మార్చే దేవుడు. ప్రార్థన చేసిన ఎడల నీ పరిస్థితులను మార్చి వాటిని పారద్రోలి నిన్ను ఉన్నత స్థలములపైకి ఎక్కించు దేవుడు. కాబట్టి యోబు గారిని చూడండి. తనకున్న మొత్తము పోయినను దేవుని దూషించలేదు, దేవుని అవమానించలేదు, దేవుని చీకొట్టలేదు. దేవుని ఇంకను ఆయనను ఆనుకొని దేవుని స్తుతించి ఉన్నాడు కనుక, ప్రార్థన చేసి ఉన్నాడు కనుక తాను పోగొట్టుకొనిన దానికంటే రెండంతలుగా ప్రభు అయిన క్రీస్తు వారు అధికముగా ఇచ్చి ఉన్నారు. కాబట్టి స్తుతిలో స్థితిగతులను మార్చే దేవుడు మన యొద్ద ఉండగా మనము దేవుని స్తుతించాలి. మన స్తుతుల సింహాసనము పైన ప్రభు అయిన క్రీస్తు వారు ఆసీనులై మన ప్రార్థనలన్నీ ఆలకించి సమస్తము జరిగించే దేవుడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు ఎట్టి పరిస్థితుల్లో ఉన్ననో దేవుని స్తుతించు. స్తుతి నీ స్థితిగతులను మారుస్తుంది. ప్రార్థన నీ పరిస్థితులను మారుస్తుంది. నీకు అనుకూలముగా, ఆశీర్వాదకరముగా దేవుడు మార్చేవానిగా ఉన్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఇజ్రాయేలీయులైన మన పితరులు యెరికో గోడను పడగొట్టుటకు తమ బలము చొప్పున వారు ప్రయత్నించలేదు. వారు దేవుని స్తుతించినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు వారి స్తుతుల ధ్వనికి ఆ యొక్క యెరికో గోడలు కూలిపోయి ఉన్నవి, ఆ పట్టణము కాల్చబడి ఉన్నది. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, స్తుతిలో ఇంత శక్తి ఉన్నదని నేను ఇప్పుడే తెలుసుకొని ఉన్నాను. ఆ యొక్క స్తుతిల ఆ శక్తిని మీరు కూడా పొందుకోవాలని దేవుని స్తుతించిన ఎడల, ప్రతి విషయంలో దేవుని స్తుతించిన ఎడల
మన స్తుతుల సింహాసనము పైన ఆయన ఆసీనుడై మన స్థితిని మార్చే దేవుడు. ప్రార్థన చేసిన ఎడల మన పరిస్థితులను మార్చగల దేవుడు ప్రభువైన క్రీస్తు వారు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు ప్రతి విషయములో కూడా దేవుని స్తుతించండి. స్తుతిలోనే గొప్ప ఔన్నత్యం ఉన్నది, గొప్ప స్వస్థత ఉన్నది. శ్రీమంతుడైన దేవునిగా మన యొక్క ఆర్థిక ఇబ్బందులు తొలగించే దేవునిగా ఉన్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. సైన్యములకు అధిపతియగు యెహోవా అటువైపును ఇటువైపును కెరూపులు సెరాపులు నిలబడి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతి గాన ప్రతిగానములు చేయుచున్నారు. కాబట్టి వారి స్తుతి చేసి ఉన్నారు కనుక వారికి దేవుడు ఆ స్థితిని అనుగ్రహించి ఉన్నాడు. స్తుతిలో అంత గొప్పతనమున్నది. కాబట్టి ప్రభువైన క్రీస్తు వారు నీ చెంతకు రావాలంటే, నీ స్తుతుల సింహాసనము మీద ఆయన ఆసీనుడు అవ్వాలంటే, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ బలముతోనూ దేవుని స్తుతించాలి. నీవు ఏ స్థితిలో ఉన్నను, నీవు చావు ఎదురైనను నీవు దేవుని స్తుతించాలి. అలాంటి స్థితిగతులలో నీవు స్తుతించినట్లయితే ప్రభువైన క్రీస్తు వారి అట్టి మరణమును చావును నీ నుండి దూరపరిచి ఆ స్తుతుల సింహాసనము పైన ప్రభువైన క్రీస్తు వారు ఆసీనుడై నీకు కావలసిన అక్కరలను తీర్చే దేవుడు, నీ స్థితిని మార్చే దేవుడు. ప్రార్థించినప్పుడు నీ పరిస్థితులను మార్చి నిన్ను తనతో కూడా తనను పోలి జీవించేటట్లుగా చేసే దేవుడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి విషయంలో నీకు నష్టము కలిగి ఉన్నదా, నీవు దేవుని స్తుతించు. నీకు సంతోషము కలిగిన దేవుని స్తుతించు. ప్రతి విషయంలో కూడా నీవు దేవుని స్తుతించినట్లయితే నీ స్థితిగతులను మార్చే దేవుడు. దేవుని ప్రార్థించినట్లయితే నీ పరిస్థితులను మార్చి నిన్ను తనతో కూడా కూర్చుండబెట్టుటకై తన రాజ్యములో చేర్చే దేవుడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్.